శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీ పూజ ఎంతమంది చేసుకున్నారు? అమ్మవారి పూజ పొద్దున్న ఎంతమంది చేసుకున్నారు? సాయంత్రం ఎంతమంది చేసుకోవాలి అని అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో పెట్టండి. కనీసం పూజ చేసుకోలేకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టు అక్కడే కూర్చుని ఒక్క 5 నిమిషాల సేపు అమ్మవారిని చూస్తూ, అమ్మా తెలియక ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి ఉండుంటాను, వాటన్నింటినీ క్షమించమ్మా, ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టనమ్మా, ఇంకెప్పుడు ఎవరిని నిందించనమ్మా, ఇంకెప్పుడు భగవత్ నింద చెయ్యనమ్మా, ఎవరో ఒకరికి నేను సహాయం చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమ్మా అని అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మవారు అనుగ్రహిస్తారు ఖచ్చితంగా. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మనం ఇంటిని ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో మన మనస్సుని కూడా అలాగే శుభ్రం చేసుకుంటే అక్కడ వచ్చి కూర్చుంటుంది ఆవిడ. శుభ్రంగా ఉన్న చోటే కదా అందరూ వచ్చి కూర్చుంటారు. అలాంటిది మన మనసు శుభ్రంగా ఉంటే ఆవిడ ఎందుకు వచ్చి కూర్చోరు చెప్పండి? కూర్చోరని మనం ఎందుకు అనుకుంటాం చెప్పండి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఛానల్లోనే మనం సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి, మాస శివరాత్రి గురించి వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి చూసి అప్పుడప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారులేండి, మీరు వ్యాపారం చేస్తున్నారా, అక్కడే దేవుడు ఉన్నాడా, ఇంకెక్కడా లేడా, మీరు చీరలు అమ్మేసుకుంటున్నారు, మీరు చీరలేమో వ్యాపారం చేసేస్తున్నారని చెప్పి అప్పుడప్పుడు ఒక్కొక్క కామెంట్ తగులుతూ ఉంటుందిలేండి. ఎందుకంటే అక్కస్ అనమాట. ఆ అక్కస్ ఎలా తీర్చుకోవాలో తెలియదు, అందుకని చెప్పి ఏదో నన్ను తిడుతున్నానని అనుకుంటారు, కానీ అక్కడ అమ్మవారి నింద చేస్తున్నారు అనమాట. అలా ఒక ఆయన చెప్పుడు మాటలు వింటూ ఉంటారు కదా, ఆ చెప్పుడు మాటల వల్ల ఆ కింద కామెంట్లు అలా పెట్టేవారట. ఆయన కూడా నాకు రాశారు, నిజంగా అది చదువుతుంటే నాకు కళ్ళలోంచి నీళ్లు వచ్చేసాయి. నేను అప్పటి వరకు ఎవరు ఏదంటే అదే వినేసి అది నిజమా కాదా అని తెలుసుకోకుండా చాలా అసహ్యంగానే మాట్లాడానమ్మా. సర్వమంగళ అమ్మవారి గురించి నేను కూడా అసభ్యకరంగా, సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి, అమ్మవారి గురించి, మీరు చెప్తున్న ఈ మాస శివరాత్రి అభిషేకం గురించి నేను ఎన్నో పిచ్చి కామెంట్లు చేశానమ్మా. చేసినప్పుడు తెలియలేదు నాకు నా జీవితం ఏదో ఒక రోజు తల్లకిందలు అయిపోతుందని. మీరు చాలా వీడియోస్ లో చెప్పారు భగవత్ నింద చెయ్యొద్దు అని, కానీ దాన్ని కూడా నేను వక్రీకరిస్తూ నేను కామెంట్లు పెట్టాను. ఎన్ని కామెంట్లు పెట్టినా మీరు సమాధానము ఇచ్చారు, కొన్ని కామెంట్స్ తీసేశారు. కానీ అప్పుడు నాలో కోపం అనమాట. మీరు తీసేసిన కామెంట్ కల్లా మళ్ళీ నేను సమాధానం పెట్టేవాడిని, తర్వాత మీరు సమాధానం చెప్పడం మానేశారు. కానీ మీరు సమాధానం చెప్పడం మానేసిన తర్వాత భగవంతుడు చెప్పాడమ్మా నాకు సమాధానం. నా జీవితం అల్లకల్లోలం అయిపోయిందమ్మా. అప్పటి వరకు నేను చాలా నాకంట గొప్పోడు లేడు అని చెప్పి వెర్ర వీగిపోయాను. ఎవరిని పడితే వాళ్ళని నింద, గురు నింద, భగవత్ నింద అలా ఇష్టం వచ్చినట్లు చేసేవాడిని. ఒక్కసారి నా జీవితం తలకిందులు అయిపోయిన తర్వాత నాకు మొట్టమొదటి గుర్తుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సర్వమంగళ అమ్మవారే గుర్తుకొచ్చారు. ఎందుకంటే ప్రతిరోజు నేను అమ్మవారిని నిందించాను అని అనుకుని మిమ్మల్ని నేను తిట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు తెలిసిందమ్మా, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఎప్పుడు ఇంకా భగవత్ నింద చేయనమ్మా. నా జీవితం గాడిన పడితే చాలు, నేను ఇంక ఎప్పుడు ఎవరికి ఏ కష్టము నష్టము కలిగించను. నా కండకారం అంతా, నా అహంకారం అంతా దిగిపోయిందమ్మా అంటూ నాకు కామెంట్లో పెట్టారు. అప్పుడు నేను అన్నా, భగవంతుడు విలన్ కాదండి మనల్ని శిక్షించడానికి. భగవంతుడు శిక్షించాడు అని అనుకుంటాము, కానీ మనం కర్మ పోగేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతాము. మనం పోగేసుకున్న కర్మే మనకి వెనక్కి వచ్చేస్తుంది. మీరు డబ్బులు వేసుకుంటే అందులో మీరు వడ్డీ తీసుకుంటారు, మీరు అప్పు చేస్తే అప్పు కట్టాలి ఖచ్చితంగా కదా. అలాగే జీవితం కూడా అంతే అండి. సరే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు, కాబట్టి అమ్మవారి పాదాలు పట్టుకోండి అని చెప్పాను. ఆయన ఆ రోజు మొదలు సర్వమంగళ అమ్మవారి ఫోటోని ప్రింట్అవుట్ తీసుకుని ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకుంటూ, ప్రతి నెల మాస శివరాత్రి అభిషేకాన్ని చేయించుకుంటూ, ప్రతి మంగళవారం నవావరణ అర్చనకి వెళ్తూ, అసలు నేను ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా, ఇంకెప్పుడు ఎవరిని నేను నిందించనమ్మా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను సత్యం తప్పకుండా ఉంటానమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, నేను ఈ కష్టాలని భరించలేకపోతున్నానమ్మా, నేను సుఖంగా ఉన్నంతసేపు అసలు నాకు కష్టమే రాదనుకున్నాను, కానీ దెబ్బ తగిలిన తర్వాత తెలిసిందమ్మా నీ విలువ అంటూ ఆయన ప్రతిరోజు అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉన్నారట. ఆయన చెప్తున్నారు, నా జీవితం ఇలా తల్లకిందలైపోతుందని నేను అనుకోలేదమ్మా. నేను నిజంగా మా ఇంట్లో పశువులు, పాడి, పంట ఎంతో సమృద్ధిగా ఉండేది.
నేను పొద్దున్నే పొలానికి వెళ్ళి అన్ని పనులు చేసుకుని వచ్చేసేవాడిని. నిజంగా చెప్తూ ఉంటారు చూసారా, బంగారు స్పూన్ తో పుట్టారని, నేను అలాగే పుట్టాను. అలాంటిది ఈ రోజు తినడానికి కూడా తిండి లేదు. భగవంతుడు నా చేత ఒక రాంగ్ స్టెప్ వేయించాడేమో నాకు బుద్ధి తెప్పించటం కోసం. నేను నా ఆస్తులంతటిని వ్యాపారంలో పెట్టేశాను. అంతే, నష్టం 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 నష్టం. ప్రతిసారి పోన్లే ఈ ఒక్కసారికే కదా, పోన్లే ఈ ఒక్కసారికే కదా అని చెప్పి నేను డబ్బులు పెట్టానమ్మా. ఈ రోజు నేను నడి రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను. నాకు అప్పుడు తెలిసింది నా బాధ. అప్పుడు తెలిసింది నాకు, నా చుట్టూ ఎవరు లేరు, చీకటి అంతా చీకటే. అప్పటి వరకు నాకంట గొప్పవాళ్ళు లేడు, నాకంట ధీమంతుడు లేడు అని చెప్పి నన్ను పొగిడిన వాడు ఈ రోజు ఎవ్వరు నా పక్కన లేరమ్మా. ఎవ్వరు లేరు. అందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ అందరూ తప్పించుకున్నా అమ్మ నన్ను దగ్గరికి పిలిపించుకుంది. నాకు ఇప్పుడు ఆస్తి పోయిందని, నేను నడి రోడ్డు మీద నించున్నానని నాకు బెంగ లేదు, భయం లేదు, బాధ లేదు. ఎందుకంటే ఈ తాత్కాలికమైన ఆస్తి ఏదైతే ఉందో అదంతా పోయింది. కానీ శాశ్వతంగా తన దగ్గర ఉంచుకునేలాగా అమ్మ చేసిందమ్మా. నాకు అది చాలు. నేను మళ్ళీ నా తెలివితేటలతో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. నేను పోగొట్టుకున్న ప్రతిదాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. అంత కష్టాలు పడినప్పుడు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత నాకు ఒక బిజినెస్ డీల్ వచ్చిందమ్మా. నా మిత్రుడే, చిరకాల మిత్రుడు. నువ్వు ఏది చెయ్యక్కర్లేదు, నువ్వు పెట్టుబడి పెట్టక్కర్లేదు, కానీ నీ తెలివితేటల్ని ఉపయోగించు, నీకొచ్చిన లాభంలో నువ్వు నేను తీసుకుందామని చెప్పాడమ్మా. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ స్నేహితుడు నాకు ఇప్పటి వరకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. దాదాపుగా మేము మరిచిపోయాము. కానీ ఒకరోజు నేను ఆ సర్వమంగళ అమ్మవారి ఆలయంలోనే బాధపడుతూ కూర్చున్నప్పుడు నా స్నేహితుడు కూడా అక్కడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు. అది ఎలా కలుసుకున్నారో ఏంటో నాకు ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అన్ని సంవత్సరాల పాటు మర్చిపోయిన నేను ఆ గుడికి రావడం ఏంటి, అతను కూడా అక్కడికి రావడం ఏంటి, మేమిద్దరూ మాట్లాడుకోవడం ఏంటి, నాకు అవకాశం ఇవ్వడం ఏంటి. అమ్మ ఉందమ్మా, అక్కడ ఉందమ్మా, అమ్మ పలుకుతుందమ్మా. నేను నా తప్పు తెలుసుకుని నేను ప్రతిరోజు అమ్మవారి పాదాలు వదలకుండా పట్టుకున్నాను. నేను నా డెసిషన్ తీసుకున్నానమ్మా. ఎవరిని బాధ పెట్టను, ఇకపై ఎవరిని నేను నిందించను. భగవత్ నింద చేసేవాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటానమ్మా, నన్ను క్షమించండి అని చెప్పి నాకు కామెంట్ పెట్టారనమాట. అసలు అదంతా వింటుంటే అనిపించింది నాకు, మనం అన్ని ఉన్నప్పుడు మనకి ఒళ్ళు పైన తెలీదు, అందుకని నోరు ఎటు పడితే అటు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. కానీ మనం మాట్లాడిన ప్రతి మాట ప్రకృతి రికార్డ్ చేసేసుకుంటుంది. అక్కడే ఉందా దేవుడు, అక్కడే ఉన్నారా, అక్కడే అభిషేకం చేయించుకుంటే జరుగుతుందా అంటే, సంప్రదాయబద్ధంగా ఆచారాల్ని పాటిస్తూ నియమాలు నిష్టలతో గనక చేస్తే అక్కడ శక్తి వస్తుంది. నువ్వు నిజంగానే నియమంతో చేయి, శక్తి వచ్చి తీరుతుంది. అక్కడ నియమంగా చేస్తారు, శ్రద్ధగా చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇంకెక్కడా చేయరని నేను చెప్పలా. కానీ నాకు అక్కడ ఆ విషయం తెలుసు కాబట్టి, మీరు అక్కడ ఒక్క పైసా పంపించినా, మీరు అక్కడ అభిషేకం చేయించుకుంటే అది ఎన్నో మహత్కార్యాలకు ఉపయోగపడుతుంది. మీకు ఉగాది రోజున వేద సభ జరిగింది, వీడియో పెడతాను చూడండి. ఈ వీడియో చివరిలో ఆ పండితులందరికీ దక్షిణ సమర్పణ చేశారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఇస్తున్నారు? గోసేవకు గాని, వేద పండితులకు గాని మీరిచ్చిన ప్రతి రూపాయి అంటే మీరు అభిషేకం కోసం పంపించింది. అభిషేకం కోసం పంపించిందా? అసలు వాళ్ళందరూ వాడుకోవచ్చు కదా, వాళ్ళే కష్టపడి చేశారు కదా. కానీ గోసేవకి, అక్కడ ముముక్షు భవన నిర్మాణానికి, అంటే అక్కడ వేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారనమాట. వేద విద్యార్థులందరినీ చదివించడానికి, వేదం చదివించడానికి, వేద పండితులను పోషించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఒకవేళ ఈ గోత్రనామాలు మీరు పంపించలేకపోయినా, మీరు ద్రవ్యాన్ని పంపించేస్తే అయ్యో మాకు రిసీట్ రాలేదు అని బెంగపడాల్సిన అవసరం లేదు. మీరు మీ అకౌంట్ నుంచి అక్కడికి పంపించేశారు అంటే మీ దగ్గర నుంచి వెళ్ళింది అని భగవంతుడికి తెలుసు కదా. మీ ద్రవ్యం అక్కడికి ఉపయోగపడుతోంది అంటే, ఎలా అయితే మీ ద్రవ్యం అక్కడికి వెళ్ళిందో ఆ ద్రవ్యం ప్రతి పైసా ఎవరికైతే మహత్కార్యాలకి, మంచి కార్యాలకి ఉపయోగించారో ఆ పుణ్యం మీ ఖాతాలోనే పడుతుంది. అందుకే నేను దాని గురించి చెప్తుంటాను అనమాట. శంకర మఠంలో ఆ అభిషేకాల గురించి, అర్చనల గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తాను అంటే, అక్కడ వాళ్ళు చేసే మంచి కార్యాలు, లోక కళ్యాణార్థం వాళ్ళు చేసే కార్యక్రమాలకి మీరిచ్చిన ద్రవ్యం అక్కడ ఉపయోగపడుతుంది అని. మాస శివరాత్రికి ఎవరైనా అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే నాకు కమ్యూనిటీ పోస్ట్ లో నేను వివరాలన్నీ ఇస్తాను. అలాగే ఈ వీడియో కింద కూడా
ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను. ఎవరైనా మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవాలని అనుకుంటే 216 రూపాయలు పంపించాలి. పాత వాట్సాప్ ఏమైంది అంటే కావాలని కొంతమంది దుర్మార్గులు ఏం చేశారు అంటే దాన్ని స్పామ్ చేసేసారు అనమాట. పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టడం, అలా పెట్టడం వల్ల పూర్తిగా హ్యాంగ్ అయిపోయింది ఆ నెంబర్. కావాలని కొంతమంది హిందూ ముసుగు వేసుకున్న ధర్మ ద్రోహులు ఉంటారు చూసారా, ఆ ద్రోహులు చేస్తున్న పని. ఆ నెంబర్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది, హ్యాంగ్ చేసేసారు, అసలు ఆ నెంబర్ లేదనమాట. సరే, వాళ్ళు నెంబర్ని బ్లాక్ చేయగలరు, కానీ ఇలాంటి చెత్త పనులు చేస్తే వాళ్ళని భగవంతుడు బ్లాక్ చేస్తాడు కదా. కాబట్టి భగవంతుడిని నమ్మండి, భగవంతుడి పాదాలు పట్టుకోండి, జీవితం ఖచ్చితంగా మారుతుంది. విపురోదర్తరే విష్ణుమహిత్వస్య భుజాని నామా విధేమ నమసా హవిర్భిః బృహస్పతే అజేదర్యో అరుహాత్ కృతమజ్జనేషు కరుణాఘృతే కవ్యోజముక్షతం హవాసి శృతం జీవసేనాః యోజముక్షతం ఘృతేన శ్రుతం మే మిత్రావరుణా హవేమా పూర్వ్యం గిరా దేవమే దేవసూనా పర్యంతః కురు ప్రియం మిత్రం నక్షేత్రసాధకం దేవవతోరథశూరో ఉత్సుకాసుజుత్ దేవానాం యన్మనో యజమాన ఇయక్షత్యభీతయజ్మనో భవతు యజమానరిష్యసి న సున్వాన దేవయో సహస్రసువీర్యముపక్షదాశ్వశ్రియం నిష్టం కర్మణా న సన్న ప్రయోజన్నయోజతి ఉపక్షరం సింధవో మయో భవ ఈశానం చ యక్ష్యమాణశ్చ ధేనవః ఉపయంతి విశ్వతః సోమారుద్రా విబృహతం విశూచీమమీవాజానో గయమావివేశ